యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేరు. పరిశుద్ధుడు అనే తెలుగు మాటని హీబ్రూ భాషలో కాదోష్ అనే వాడు ఉపయోగించాడు. కాదోష్, యెహోవా కాదోష్, యెహోవా పరిశుద్ధుడు. ఈ మాటకి కాదోష్ అనే మాటకి హీబ్రూలో ఉన్న ఆ పదానికి వచ్చే భావం ఏంటంటే, అర్థం ఏంటంటే సెట్ అపార్ట్, అంటే వేరుగా ప్రత్యేకంగా ఉండుట. ఇంకో చోట ఇంగ్లీష్లో హోలీ అని ఉంది, ఇంకో చోట సాక్రెడ్ అని ఉంది, ఇంకో చోట పర్ఫెక్ట్, అంటే ఆయన ఏ పాపము లేదని. అంటే మనం ఆరాధించే దేవుడు మానవుడు లాంటి వాడు కాదు. ఆయన పాపము లేని వాడే, చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. మనం లేఖనాలు గమనిస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని ఇస్తే ఆ లేఖన భాగాన్ని ఒక గట్టిగా చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. పరలోకంలో మనము వెళ్ళబోయే ఆ స్థలంలో శరాపులు మహాదూతలు ఉంది కింద 2వ వచనం. శరాపులు ఏమని సూచిస్తున్నారంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, కాదోష్ 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 3 సార్లు ఉంది. ఇదే మాట ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8 కూడా చదవండి. పనులతో నిండి ఉన్నది. అవి భూత వర్తమాన భవిష్యత్తులో సర్వాధికారిగా దేవుడు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానగా తాత్వికపడుతున్నారు. మీరెవరంటే 6వ వచనంలో ఆ సింహాసనం మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండి ఉన్న 4 జీవులు. మొదటి జీవికి సింహము వంటి, 2వ జీవికి దూడ వంటి, 3వ జీవికి మనుషులు, 4వ జీవికి పక్షి రాజు వంటి ముఖం. ఈ 4 జీవులు కూడా ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక, ఇందాక కూడా మానకని కూడా ఆపకుండా గానం ప్రతి గానాలు చేస్తున్నారు. అంటే ఒకరు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఇంకొక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ కంటిన్యూస్గా మన దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆయన ఉండే స్థలము పరిశుద్ధమైన స్థలం. ఆయన సింహాసనము పరిశుద్ధమైన సింహాసనము. కీర్తనం 47:8 వచనం చదవండి. దేవుడు అన్ని జనులకు రాజు ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మన దేవుడు, ఆ సింహాసనం ఆయన ఎక్కడ కూర్చున్నా పరిశుద్ధత. ఆయన పొదలో మోషేతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన చెప్పింది ఇది పరిశుద్ధమైన స్థలం. మన దేవుడు ఏ కల్మషం లేనివాడు, పవిత్రుడు, పాపము లేనివాడు. సో ఈ పరిశుద్ధతను బట్టే అన్ని గుణాలు ఆయనకు ఉన్నాయి. మొట్టమొదటి ఇంపార్టెంట్ గుణము పరిశుద్ధత. అంటే ఆయన ప్రేమలో పరిశుద్ధత. ఆయనకి ఏ లక్షణమైన పరిశుద్ధతను బట్టే వస్తుంది. మనకి ఇవ్వబడిన లేఖనాలు కూడా పరిశుద్ధులు. తిమోతికి రాసిన పత్రికలో 2వ తిమోతి 3వ అధ్యాయంలో పరిశుద్ధమైన లేఖనాలను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలని తిమోతి పౌలు చెప్తూ ఉన్నాడు. తీస్తే చదవండి, 3వ అధ్యాయం 14-15 చదవండి. నుంచి వచ్చిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించడం శక్తిగా పరిశుద్ధ లేఖనాలు బాల్యము నుండి నీవు ఎరుగుతూ కలుగుతావు. నీవు నేర్చుకుని రూఢి అని శక్తి గల పరిశుద్ధమైన లేఖనాలు ఇవన్నీ కూడా
అనుకుని దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటారు. మనం ఇక్కడ చూస్తే పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అంటే అందులో సత్యం ఉందని అర్థం. అంటే దీంట్లో పాపం గురించి రాయలేదని కాదు బాబు, ఇది సత్య గ్రంథము, అబద్ధము కానిది. అబద్ధం అంటే పరిశుద్ధి లేదు. సో మనకి దేవుడు పరిశుద్ధమైన లేఖనాలు కూడా ఇచ్చాడు, అందులో బట్టి ఆయన తెలుసారు. ఇదే మాట మనకు ఇంకో చోట కూడా తెలుస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 1:4 చదవండి. యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడు 2-7 కలిసి ఉన్నాయి కదా, అందులో ఒక చోట చూడండి. మీరు పైనుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లైన్లో దేవుడు తన కుమారుడును ఆ, ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. సువార్త అనేది ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఉంది అని చెప్తున్నాడు. తర్వాత ఆయన ఆరాధించే, ఆయన సంస్థలో ఉండే వాళ్ళు కూడా పరిశుద్ధ దూతలు అంటారు. కీర్తనతో 89:5 చదవండి. యెహోవా ఉమ్, ఆకాశ పరిచయము ఈ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. ఉమ్. పరిశుద్ధ దూతల సమాజంలో మీ విశ్వాస్యతను బట్టి మీకు స్తుతులు కలుగుచున్నది. పరిశుద్ధ దూతలతో ఆయన ఆరాధించబడుతున్నాడు. సో మన తండ్రిని ఎలా ఆరాధించు అంటే నీవు పరిశుద్ధుడైన దేవుడు, నీవు పాపం లేకుండా ప్రత్యేకపరుచుకున్నవాడు, నిష్కలంకుడు, నీలో ఏ చెడు స్వభావం లేదు. చెడున్నా, ఏ రకమైన చెడున్నా పరిశుద్ధపడు. ఆ చెడు అన్యాయం అనవచ్చు, ఆ న్యాయంలో కూడా పరిశుద్ధతే. అన్యాయం చేస్తే పరిశుద్ధపడదు. ఏ కీడైనా ఈవిల్ చెడు ఉంటే అది అపరిశుద్ధతే. ఆయన లేదు. ఆయన పరిశుద్ధ సింహాసనం మీద ఆశ్రయుడై ఉన్నాడు. అందును బట్టి ఆయన స్తుతిస్తాం. పరిశుద్ధ దేవదూతల చేత ఆరాధించబడుతున్నాడు అని ఆయన మనం స్తుతిస్తాము. ఆయన మనకి రక్షణ, మనకి కలపడానికి కావాల్సిన పరిశుద్ధమైన లేఖనాలను ఇచ్చాడు. ఈ లేఖనాల్లో మనకి పరిశుద్ధతలో మనం నడవటానికి కావలసిన లేఖనాలు ఉన్నాయి. మన స్థితి అయితే మనం పాపులు. 2 తెస్సలోనికీ పత్రికలో ఒక మాట చదువుకుంటే దేవుని ఆత్మ చేత మనం పరిశుద్ధపరచబడతాం. 13వ వచనం చదవండి, 2వ అధ్యాయం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన మనకి పరిశుద్ధత ఎలా వచ్చిందంటే దేవుని ఆత్మ చేత మనం కడగబడ్డాం. ఇంకో చోట కూడా ఉంది ఇలాంటి లేఖనం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 9-11 చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆరంగితనం కలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, మోసకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉంటేనే కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై. అదే లేఖనం. మనలో పై చెప్పబడిన లక్షణాలు మన పాత జీవితంలో, అపవిత్రమైన జీవితంలో కొంతమంది దొంగలు, లోపులు చాలా ఉన్నాయి. అన్యాయం చేసేవారు, వ్యభిచారం చేసేవారు, విగ్రహాలు చాలా అపవిత్రం. మీరు దాన్ని గమనించాలి. ముందు అపోస్తల కార్యములు 15:20 విగ్రహ సంబంధమైన అపవిత్రత. విగ్రహ సంబంధమైన అపవిత్రం. మీకు రక్షణ రావాలంటే మీకు ఇది ఉండాలి. ఫస్ట్ ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళు విగ్రహారాధన ఏం చేయాలి, వాపడాలి. కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే ఫస్ట్ ఇది బేసిక్స్ కూడా లేకుండా సొంత ఇంట్లో కూడా విగ్రహాలు పెట్టుకోలేదు ప్రభుత్వం స్థితిస్తున్నారు. అద్దె ఇల్లు అంటే పర్లేదు,
వాను వేదాయం కాబట్టి మనం కొన్నిసార్లు ఏం చేయలేదు, దూరం బొమ్మలు ఉన్నాయి. అప్పుడు వాటిని ఏమైనా పెట్టి కప్పచ్చు. సొంత ఇంట్లో విగ్రహాల బొమ్మలు చెక్కి పెట్టుకొని కొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు అవి పెట్టేసుకుని అలానే ఉన్నారు. రాక్షసు బొమ్మలు దేవతలు అనుకుని ఆ విగ్రహాలు పెట్టేసుకొని ఉంటే ఫస్ట్ హౌస్ బేసిక్ రక్షణ పొందాలంటే పేరు చెబుతున్నాడు అక్కడ. విగ్రహ సంబంధమైన అపవిత్రత రాణించి కూడా ఇక మనకు చాలా ఉన్నాయి అక్కడ లక్షణాలు. అన్యాయం, కొంతమంది డబ్బు మూలంగా అన్యాయం చేస్తారు, అన్యాయంగా మాటేస్తారు, నిందేస్తారు. కొంతమంది లోభత్వము. లోభత్వం అంటే విపరీతమైన నాకే కావాలి, ఇదే తప్పు. అది ధనంలో ఉంటుంది. పొరువాడు భార్య నాకే కావాలి, వాడి ఇల్లు నాకే కావాలి. ఆ పాపం చాలా మంది ఉండొచ్చు. వ్యభిచారం, మ్యారేజ్ అయ్యి భర్త వేరే స్త్రీతో పరస్త్రీతో అక్రమ సంబంధం, భార్య పరపురుషులతో అక్రమ సంబంధం కలిగి ఉండే వాళ్ళు చాలా మంది. చాలా పెళ్లి కాక మునిపే తన జాగ్రత్త ఎవరొస్తుంది. పెళ్లి కాక మునుపు శరీర సంబంధమైన అమరికం కలిగి ఉంది. బాయ్స్ గర్ల్స్ తో, గర్ల్స్ బాయ్స్ తో. సో ఈ పాపముల అన్నిటి నుంచి కూడా దేవుని ఆత్మ మనల్ని కడిగి పవిత్రపరిచాడు. ఇంకో చోట ఇలా ఉంది. మొదటి యోహాను పత్రిక 1:9 వచనంలో మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రంగా చేస్తాడు. మన పవిత్రత ఎలా వచ్చిందంటే కొంచెం పైకి వెళ్తే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. 7వ వచనం చివరి ఇది క్రీస్తు రక్తములో మనకి పవిత్రత వచ్చింది. మన హృదయము దేవుని ఆత్మ చేత కడగబడి క్రీస్తు రక్తంలో పరిశుద్ధత పరచబడింది. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 1:5 చివరి వచనంలో ఆయనే మనకి పరిశుద్ధత అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవాలని రాయబడి నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యాడు. క్రీస్తే మనకు పరిశుద్ధతకి మూలం. సో మనం ప్రభువుని ఆరాధన చేసేటప్పుడు యేసుక్రీస్తులో పాపం లేదు. ఆయన జన్మల పవిత్రత కన్యకైన మరియ ద్వారా జన్మించాడు. దూత గబ్రియల్ దూత లూకా సువార్తలో, లూకా సువార్త 1వ అధ్యాయంలో పుట్టబోవు వాడు మరి చెప్తూ ఆయన 35వ వచనం 34 చదివితే అందుకు మరియ నేను పురుషుని ఎదురుదాన్ని ఎలాగో జరుగునని దూతనగా దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై వేసుకున్నవాడు పరిశుద్ధుడైన దేవుడి కుమారుడు అనబడింది. తర్వాత యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడే చాలా మంది ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. మన యోహాను పత్రికలో 6వ అధ్యాయంలో యేసుప్రభు వారు 6వ అధ్యాయం 66లో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. యేసుప్రభు వారు బోధ చేస్తామన్నారు. అద్భుతాలు ఉన్నప్పుడు చాలా మంది ఆయన వెంబడించారు. ఈ అధ్యాయంలో ఆయన 5 రొట్టెలు 2 చేపల అద్భుతం ఉంది. అందరికి ఆయన వడ్డించినప్పుడు 14వ వచనంలో ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూసి నిజంగా ఈ లోకంలో రాబోయే ప్రవక్త ఈయన అన్నారు చాలా మంది. ఆ తర్వాత ఆయన ఒక బోధ చేస్తున్నారు. చాలా కఠినంగా ఉంది ఆ బోధ. 53వ వచనం మనిషి కుమారు కాబట్టి యేసు చెప్పలేను, మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీరు జీవము గల కాదు.
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్యమున నేను వారిని చెప్తున్నాను. బోధ చేస్తున్నారు. ఈ నిజమైన బోధకు వచ్చేదానికి మనం చదివాం 66 వచనంలో చాలా మంది ఆయన్ని వెంబడించారు. అప్పుడు యేసు ప్రభు అన్నారు అన్నమాట, మీరు కూడా వెళ్ళిపోతారా అన్నారు. మనం 67 వచనంలో కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా ఇప్పుడు పేతురు చెప్తున్నాడు. సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదము, నీవే నిత్య జీవ మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎదుగున్నాం అంటారు. దేవుని పరిశుద్ధుడు క్రీస్తు. దయ్యములు కూడా మార్క్స్ వార్తలో 9వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని 24 వచనం వాడు నజరేయుడు వగు యేసు నీతో మాతో నీకేమి మమ్ము నశింప చేయటకు వస్తున్నా, నీవెవడమో నాకు తెలియదు, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసింది. సో దెయ్యాలు కూడా ప్రభు పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారే ఆయనలో పాపం లేదని ఆయన చెప్పారు. 8వ అధ్యాయం యోహాను సువార్త 8లో 46 వచనం, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించు ఆయన చెప్పిన మాట. తర్వాత యోహాను మొదటి పత్రికలో యోహాను భక్తులు చెప్తున్నారు ఆయనలో పాపం లేదని. పేతురు రాసిన ఆయన పత్రిక కూడా ప్రభు పాపం చేయలేదు, దూషించబడి ఆయన భక్తులు దూషించలేదు, ఆయన పాపం చేయలేదని చెప్తున్నారు. సో పరిశుద్ధులైన దేవుని కుమారుని యొక్క రక్తంలో మనం కడగబడి పాపులమైన మనము పరిశుద్ధంగా చేయబడ్డాము. దాన్ని బట్టి మనము ప్రభువుని స్తుతించాలి. మన జీవితంలో ప్రభు చెప్తున్నాడు ఆరాధించడం అంటే పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆరాధన మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధులైన దేవుడు ఎదుగుంటే ఎవరికే ఫస్ట్ నీ పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. ఆ దేహము పరిశుద్ధాత్మకి ఆలయమై ఉంది. పాపులమైన మనం రక్షించాయన ఆయన పరిశుద్ధాత్మతో కడిగి ఆత్మదేవుడు మనలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనలోకి వచ్చినప్పుడు విగ్రహాన్ని ముఖ్యంగా మీరు టెస్ట్ చేసుకోవాలంటే అట్లా జోలిపోరు, విగ్రహం పూజ చేయదు. ఇది ఒక నిదర్శనం. మీరు రక్షించబడి ఇంకా విగ్రహాల సంబంధమైన బంగారు ఉంగరాలు పెట్టుకోవడం మీరు చేస్తారంటే మీరు రక్షించబడలేదు నాకు తీయదు. అంటే మీరు బంగారాన్ని ఎక్కువ ఉపయోగిస్తారండి. దేవుడిగా ఇది క్లాసులు అయిపోయారు. ఎందుకంటే మనకు అంతకుముందు తెలుగులో పెట్టి గిఫ్ట్గా ఇచ్చిన వాళ్ళు ఎంత ఇస్తారు, దాన్ని మీరు హేట్ చేస్తారు. ఫస్ట్ దుచ్చుకోవాలనిపిస్తుంది, వేసుకోవాలనిపిస్తుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు తాకేడు, మీరు పవిత్రపరచబడ్డారు దానికి నేను చేస్తాను. ఉంచుకోవాలి, తీసేస్తారు. కొంతమంది తెచ్చి చానాలు పెట్టుకొని టైట్ గా ఉండిపోయిన దాని పద్ధతులు మెషిన్ పెట్టైనా కొంచెం కొంచెం తీసేస్తారు. మీ సొంతంగా అయితే నిదానంగా మీ గడులకి ఇంట్లో చెట్టుని బయట పెట్టుకుని తర్వాత దేవుడు పరిశుద్ధులని మీరు తెలిగితే వాక్యం దేవుడు వస్తా ఉంటాడు. ఆ వాక్యపు వెలుగులో దేవుని యొక్క ఆత్మ సహాయంతో పరిశుద్ధాత్మ దేవుడు లోపుతున్నాడు కాబట్టి నేను వాక్య ప్రకారం నడుచుకొని నా ప్రభువుని పరిశుద్ధుడిగా నేను జీవించాలని ప్రయత్నం పడిపోవాలి. ఈరోజు మనం మన దేవుణ్ణి యెహోవా కాదు పరిశుద్ధుడు అనే మాట కట్టడం ప్రత్యేకపరుచుకున్నాడు. పాపుల్లో చేరక ఎదురు రాసిన పరిస్థితుల్లో ప్రభు గురించి ఉండే మాట రాయబడి చదవండి ఒకసారి. 7వ అధ్యాయం 26 చదవండి. హెబ్రీలోకి ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ప్రత్యేకం అండర్లైన్ చేసుకోండి.
ప్రత్యేకత కనబడుతుంది. నువ్వు అఫ్ కోర్స్ రక్షణ పొందిన తర్వాత కొన్ని చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది, సొంత వారి పెళ్లికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ మిగతా వాళ్ళందరితో విగ్రహాలు వేసుకొని ఎలా బట్టి అట్లా ఉంటారు. నువ్వు అక్కడ ఉన్నా దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రత్యేకంగా ఉంటావు. వెళ్ళవని కాదు, పాపులకు సువార్త చెప్పడానికి వెళ్తావు, కానీ ఎలా ఉంటావు? ఎక్కువసేపు ఎలా బట్టి అక్కడ ప్రభు చెప్పినప్పుడు ప్రత్యేకంగా జీవిస్తావు, కనిపిస్తా ఉంటావు. అప్పుడు నువ్వు దేవుడిని పరిశుద్ధులను దేవుడు. సో మనం ఆయన ఏ లోపము లేని వాడు, పర్ఫెక్ట్. ఆయనలో ఏ చెడు లేదు, పరిశుద్ధ చెడు లేదు. ఆయన ప్రేమలో పరిశుద్ధ. ఆయన ఏది చేసినా తన పరిశుద్ధత తోడని దావితో వాగ్దానం చేశాడు. నా కృప నిన్ను విడిచిపోలేదు. పరిశుద్ధమైన లక్షణం అంత దేవతలు 3 సార్లు శరాపులు చూసాము. 4 జీవులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు మానక సైన్యములు కలిపి దేవుడు యెహోవాను స్తుతిస్తున్నారు, ప్రభువును స్తుతిస్తున్నారు చూసాం. హన్నా చెప్పిన మాట చూసాం మొదట్లో, యెహోవాను పరిశుద్ధుడు దేవుడు ఎవరు యేసు ప్రభువారి గురించి దూత పలికారు, ఆయన శిష్యులు పలికారు, దెయ్యాలు కూడా ఆయన పరిశుద్ధుడు, దేవుని పరిశుద్ధుడే పలికారు. ఆయన జన్మలో పాపం లేని వాడు పరిశుద్ధమైన రక్తాన్ని కాచి ఆ రక్తంలో మనల్ని పవిత్రంగా చేశారు. రక్షణ లేని వారు ఇక్కడ జాగ్రత్త పడు. మొట్టమొదటి మీరు విగ్రహారాధన చేస్తుంటే అపవిత్రులు మీకు రావాలంటే ఫస్ట్ అది. ఆ తర్వాత నీలో పాపం ఉందని మీ ప్రభు చెప్తా ఉంటే అన్యాయం చేసి ఉండొచ్చు, లోపత్వం ఉండొచ్చు, విగ్రహారాధన, జాగ్రత్తము, వ్యభిచారితనము, ఆడంగితనము, ఏ విధమైన పాపము చీకటి నీలో ఉంటే నీ నుంచి నీవు దాని నుంచి రక్షణలోకి రాలేదు. మంచి మాట ఏంటంటే నీ పాపం నువ్వు ఒప్పుకుంటే యేసుక్రీస్తు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నీ ప్రతి పాపం నుంచి నీకు పవిత్రంగా చేస్తాడు. అలానే ఆత్మ దేవుని ఆత్మ చేత కడగబడి పరిశుద్ధపరచబడితే నిన్ను కూడా ఇప్పుడు పరిశుద్ధుడు అంటారు. సెయింట్ అంటారు. పరిశుద్ధుడు అంటే సెయింట్. మనం చూసాం కదా, సెయింట్ తోమా. సెయింట్ అనే పదం పరిశుద్ధులనే అర్థం. పరిశుద్ధ తోమాని సెయింట్ థామస్ అంటారు. సెయింట్ అంటే పరిశుద్ధుడు. క్రీస్తు యేసు రక్తములో కడగబడి ఆయన శిలువ కార్యక్రమం విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా అన్ని బాప్తిజం తీసుకున్న వాడు, ఆత్మచేత కడగబడిన వాడిని పరిశుద్ధులు అంటారు. అనుకొని పరిశుద్ధుల ప్రార్థనగా ఉంది. మనం పరిశుద్ధులు కానీ ఒకప్పుడు కాదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఆర్చిన రక్తంపై, పరిశుద్ధ రక్తం పై మనం విశ్వాసం ఉంచడం వలన మనం ఇప్పుడు పరిశుద్ధులు. మనకు ఆయన పరిశుద్ధ ఆత్మనిచ్చారు. అందుని బట్టి సూచిస్తున్నాం. ఆయన మన హృదయంలో నివసిస్తాము. మన దేహము దేవుని ఆత్మకి నిలయమైపోయింది. ఆ పరిశుద్ధ ఆత్మ చేత ఆయన మనం జయం చేస్తాడు, సత్యంలోకి నడిపిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించిన ఆమెన్.